బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయల పింఛన్ మొత్తాన్ని అర్హులకు అందిస్తుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలో సీఎం చంద్రబాబు పింఛన్ పంపిణీ ప్రారంభించారు. మంత్రి లోకేష్ ఇతర అధికారులతో కలిసి గ్రామానికి చేరుకున్న సీఎం పూరే గుడిసెలో ఉన్న లబ్ధిదారులు రాములు ఇంటికి వెళ్లి 3 లబ్ధిదారులకు స్వయంగా పింఛను అందజేశారు. లబ్ధిదారు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. త్వరలో ఇల్లు నిర్మించి ఇస్తామని అందజేస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయల పింఛన్ మొత్తాన్ని అర్హులకు అందిస్తుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలో సీఎం చంద్రబాబు పింఛన్ పంపిణీని ప్రారంభించారు. మంత్రి లోకేష్ ఇతర అధికారులతో కలిసి గ్రామానికి చేరుకున్న సీఎం పూరే గుడిసెలో ఉన్న లబ్ధిదారులు రాములు ఇంటికి వెళ్లి 3 లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ అందజేశారు. లబ్ధిదారు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. త్వరలో ఇళ్లు నిర్మించి అందజేస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రజెంట్ మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, ఏదైతే ఈ రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శ్రీకారం చుట్టబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మంత్రి లోకేష్ పెనుమాకలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏదైతే ఎస్టీ కాలనీలో మనకి రాములు నాయక్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ వృద్ధాప్య పెన్షన్ తో పాటుగా భార్యకి సిఆర్డిఏ పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూతురికి వితంతు పెన్షన్ కూడా అందజేయడం జరిగింది. వాళ్ళతో కూడా ఒక అరగంట పాటు మాట్లాడారు. వాళ్ళ నివాసంలో కూర్చొని టీ కూడా సేవించడం జరిగింది. అదేవిధంగా వారి సమస్యలను చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకోవడం జరిగింది. వారికి ఉన్న సమస్యలను వాళ్ళు చెప్పడంతో వారి సమస్యలు కూడా తీరుస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగింది. ఇది పెనుమాకకు సంబంధించిన సమాచారం. ఇక మొత్తం కూడా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం నుంచే కొనసాగుతుంది. ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేందుకు అధికారం రాకముందు ఎన్నికల్లో చేసిన ప్రచారం హామీలు ఏవైతే ఇవ్వడం జరిగిందో అందులో భాగంగా ఏదైతే 7,000 రూపాయల పెన్షన్ అందజేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సో ఆ హామీకి అనుగుణంగానే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగబోతోంది. ఈ ఒక్క రోజుకి సంబంధించి చూసుకుంటే కనుక దాదాపు 4,400 కోట్ల రూపాయల పెన్షన్లు ఒక్క రోజు పంపిణీ చేయబోతున్నారు. ఈ పెన్షన్ల పంపిణీ ఏదైటే అదనంగా పెంచడం ఉంటుంది, గత ప్రభుత్వం ఏదైతే 3,000 ఇచ్చిందో 3,000కి అదనంగా 1,000 రూపాయలు పెంచి ఇస్తున్నారు. కాబట్టి ఈ పెన్షన్ల వల్ల దాదాపు రాష్ట్ర ప్రభుత్వంపై 819 కోట్ల రూపాయల భారం పడుతుంది. అయితే తాము ఇచ్చిన హామీలన్నింటి కూడా అమలు చేస్తాము. ఏదైతే సంపద సృష్టించి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగిందో ఈ మేరకే పెన్షన్ల కార్యక్రమం కొనసాగుతుంది. మొత్తం కూడా చూసుకుంటే కనుక గత ప్రభుత్వంలో పెన్షన్లు ఎవరైతే తీసుకున్నారో వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, వితంతు పెన్షన్లు కావచ్చు, లేకపోతే ఇతర చేనేత పెన్షన్లు కావచ్చు, కళ్ళగీత కార్మికుల పెన్షన్లు కావచ్చు, కళాకారులు, అదేవిధంగా మనకి డప్పు వాయిద్యకారులు, ట్రాన్స్జెండర్లు, ఇలా ప్రతి ఒక్కరికి గతంలో తీసుకున్న ఎవరైతే పెన్షన్ ఉందో అక్కడ కూడా కొత్త విషయంలో ప్రతి ఒక్కరికి కూడా గత ప్రభుత్వంలో ఉందిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్లు ఈసారి కూడా అందుతాయి అని చెప్పేసి కూడా ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయా నియోజక మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లో మంత్రులు ఈ కార్యక్రమాన్ని
ఇనాగ్రేషన్ చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు పిఠాపురంలో ఉండి ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పిఠాపురం నుండి ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. అక్కడ కూడా తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు నుంచి కూడా 3 రోజులు అక్కడే ఉండి మొత్తం జిల్లా వ్యాప్తంగా, కాకినాడ జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ముందుగా పిఠాపురం నుంచి కూడా పెన్షన్ల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. సో మొత్తానికి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10-15 రోజుల్లోనే ఈ మొదటి హామీని, అంటే రెండో హామీ ఏదైతే పెన్షన్లు పెంచుతామని చెప్పేసి హామీ ఉన్నారో ఆ హామీని నెరవేర్చబోతుందని మాత్రం తెలుస్తుంది లక్ష్మీనాథ్. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే గతంలో ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు ఈ పెన్షన్లు ఇచ్చేవారు. ఇక్కడి నుంచి సచివాలయ సిబ్బందిని దీనిలో ఇంక్లూడ్ చేస్తామని చెప్తున్నారు. మీకు ఒకవేళ ఇబ్బందిగా ఉండి కొత్తగా మీకు లేకపోతే అప్పుడు మీరు వాలంటీర్ల యొక్క సహాయం తీసుకోమని చెప్తున్నారు. అంటే రానున్న రోజుల్లో సచివాలయ సిబ్బందిని దీనిలో ఇన్వాల్వ్ చేసి వాలంటీర్లను పక్కన పెట్టే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడున్న పరిస్థితులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు మాట్లాడుతున్న దాన్ని బట్టి చూసుకుంటే కనుక ఇంకా వాలంటరీ వ్యవస్థ ఉండదేమో అనే విధంగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ వాలంటీర్లని కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. వాలంటీర్ల కన్నా కూడా ఏదైతే సచివాలయ ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా గ్రామ స్థాయిలో పనిచేసే ఎవరైతే ఉంటారో వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇంతకన్నా బాగా చేస్తున్నారు అని చెప్పేసి అనే విధంగా కామెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒకరిద్దరు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అదే తరహాలో కామెంట్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి చూసుకుంటే కనుక వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా ఉండదా అనేది ఇప్పుడు సందిగ్ధంలో పడింది. ఎందుకంటే గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు హామీ ఇవ్వడం జరిగింది. 5,000 కాదు 10,000 రెట్టింపు జీతంతో వాళ్ళతో పని చేయించుకుంటానని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. కానీ తీరా ఇక్కడ క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఏర్పడ్డట్టుగా చూసుకుంటే కనుక ఇప్పుడు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న దాన్ని బట్టి వాలంటీర్ల వ్యవస్థ మీద కాస్త వ్యవస్థ ప్రశ్నార్థకంగానే ఉందని చెప్పొచ్చు. ఇక ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి గ్రామ సచివాలయ సిబ్బందిని పూర్తిగా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సిబ్బందికి అంతా కూడా ఎలా పంపిణీ చేయాలి, ఎప్పుడు ఏ టైం నుంచి పంపిణీ చేయాలనేది కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అవసరం అనుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారం కూడా తీసుకుని మొత్తం ఇంటింటికి వెళ్ళి ఈ పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ రోజు ఇనాగ్రేషన్ కింద మంత్రులు, ఎమ్మెల్యేలు ఇనాగ్రేషన్ కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ కూడా ఈ రోజు నుంచి 10 రోజుల పాటు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఇంటింటికి వెళ్ళి ఇవ్వబోతుంది తెలుగుదేశం ప్రభుత్వం. లక్ష్మీనాథ్, 4,000కు పైగా వాలంటీర్లు రాజీనామా చేసినట్టుగా మనకి సమాచారం ఉంది. మరి ఎవరైతే రాజీనామా చేయలేదో వారిని కంటిన్యూ చేసే అవకాశం ఉందంటారా? ఇప్పటికీ వాలంటీర్ల వ్యవస్థకి సంబంధించి ఇప్పటికీ కూడా ఏ విధమైన నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకోలేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఈ వాలంటీర్ల వ్యవస్థని వీళ్ళనే కొనసాగిస్తారా లేకపోతే కొత్త వాళ్ళని తీసుకుంటారనేది కూడా చూడాలి. ఎందుకంటే గతంలో ఏదైతే ఇదే నేతలు ప్రచారంలో వాలంటీర్ వ్యవస్థ మీద అనేక ఆరోపణలు చేయడం జరిగింది. వాళ్ళ మీద ఏదైతే అన్సోషల్ ఎలిమెంట్స్ యాక్ట్ కూడా చేస్తున్నారు, కొంతమందిని బెదిరిస్తున్నారు, ఇళ్లలోకి వెళ్ళి మగవాళ్ళు లేని సమయంలో వెళ్ళి వాళ్ళు వెళ్తున్నారనే ఆరోపణలు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ వాలంటరీ వ్యవస్థ ఉంటుందా ఉండదా అనేది ఇప్పటికీ గ్యారంటీ లేదు. ఒకవేళ తీసుకోదలుచుకుంటే ఏ విధంగా మళ్ళీ ఇదే వాలంటరీ వ్యవస్థను తీసుకుంటారా, వీళ్ళని తీసుకుంటారా లేకపోతే కొత్త వారిని ఉన్న తీసుకుంటారా, అదేవిధంగా రాజీనామా చేసిన వారు కూడా మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అనేవన్నీ కూడా ఇప్పటికీ మనం ఇంకా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం ఇంకా దీనికి సంబంధించి ఒక నిర్ణయం అంటూ తీసుకోలేదు అని మాత్రం తెలుస్తుంది. ఏవైతే పెన్షన్స్ ఉన్నాయో వీటితో పాటు అందరికీ కావాల్సింది రేషన్ ఈ నెల నుంచి కూడా ఇచ్చే అవకాశం ఉందా? రేషన్ ఇస్తే ఒకప్పుడు ఇంటింటికి వెళ్ళి రేషన్ ఇచ్చేది, ఆ వెహికల్ వెళ్ళేది, ఆ గుంపు అక్కడ ఎవరైతే ఉన్నారో ఒక 10 ఇళ్ళు 15 ఇళ్ళు వచ్చి అక్కడికి వెళ్ళి రేషన్ తీసుకునేవాళ్ళు బండి దగ్గరికి. అలా రేషన్ ఇచ్చే అవకాశం ఉందా లేదంటే పాతలాగా రేషన్ షాపుల్లోకి వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే పెన్షన్ ఎంత ఇంపార్టెంటో ఇంటింటికి రేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి ఏమైనా సమాచారం ఉందా? ఈ రేషన్ సంబంధించి కూడా బహుశా ఈ వారం లోపల ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పెన్షన్లతో పాటు రేషన్ పంపిణీ కూడా ప్యారలల్ గా జరగాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు కూడా ప్యారలల్ గా నిర్వహించేవారు. ఈ పెన్షన్లకు మనకి ఈ ఏదైతే సరుకులకు సంబంధించి నిత్యావసర సరుకులకు సంబంధించి రేషన్కి సంబంధించి ఒక వాహనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామానికి ఈ వాహనం వెళ్ళి వారికి ఏవైతే ప్రభుత్వం అందిస్తున్న ఉంటాయో ఇవన్నీ కూడా సరుకులన్నీ కూడా అందించేది. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాహనాల సమస్య ఒకటి తలెత్తింది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఈ వాహనాలు కరెక్ట్ గా పనిచేయడం లేదు, ఈ వాహనం వల్ల
అనేక ఇబ్బందులు వస్తున్నాయి. అదిగాక ఎవరైతే ఈ రేషన్ పంపిణీ చేస్తున్న వారు అవకతవకలకు పాల్పడుతున్నారు. అనేక వందల కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయి అని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. సో ఈ వెహికల్స్ ద్వారా ఈ నిత్యావసర సరుకులు పంపిణీ అనేది కొనసాగుతుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉదాహరణకు కాకినాడకు సంబంధించి చూసుకుంటే కనుక అక్కడ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన వాళ్ళు నేరుగా అక్కడ ఉన్న చంద్రశేఖర్ రెడ్డి, జగన్ పార్టీకి సంబంధించిన చంద్రశేఖర్ రెడ్డి మీద ఆరోపణలు కూడా చేయడం జరిగింది. రేషన్ వ్యవస్థను పూర్తి స్థాయిలో ఆయన కంట్రోల్ చేస్తూ ఆ ఎమ్మెల్యే అనేక అవకతవకలు పాల్పడ్డాడని చెప్పేసి కూడా ఆరోపణలు రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ రేషన్ వ్యవస్థకు సంబంధించి ఈ వాహనాల కొనసాగింపు ఉంటుందా ఉండదా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఇంకా ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయల పింఛన్ మొత్తాన్ని అర్హులకు అందిస్తుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక ఎస్టీ కాలనీలో సీఎం చంద్రబాబు పింఛన్ పంపిణీ ప్రారంభించారు. మంత్రి లోకేష్ ఇతర అధికారులతో కలిసి గ్రామానికి చేరుకున్న సీఎం పూరిగుడిసెలో ఉన్న లబ్ధిదారులు రాములు ఇంటికి వెళ్లి 3 లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ అందజేశారు. లబ్ధిదారు కుటుంబాలతో మాట్లాడారు. త్వరలో ఇళ్లు నిర్మించి అందజేస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు. అనంతరం లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఇచ్చిన టీ కూడా త్రాగారు. రాములు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొందరు పేదరికంలోనే పుట్టి అందులోనే చనిపోతున్నారని, వారి జీవితాలు మారాలని చంద్రబాబు ఆకాంక్షించారు. దానికి ఏం చేయాలనే దానిపై ఆలోచన చేస్తామని తెలియజేశారు. పిల్లల్ని బాగా చదివిస్తేనే జీవితాలు బాగుపడతాయని బాబు చెప్పారు. పెనుమాకలో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన అనంతరం మసీదు సెంటర్లో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. వారి జీవన ప్రమాణాల పెంపునకు మొదటి అడుగు పడిందని తెలిపారు. కొత్త ప్రభుత్వంలో మొదటిగా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇంకా నాకే తెలియదు, ఎతుకుతున్న రికార్డ్స్ అన్ని వ్యవస్థలు ఎక్కడున్నాయో నాకే తెలియదు. అధికార యంత్రాంగం మొరేలు కూడా దెబ్బతినింది. బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చేశారు. మళ్లీ ఈ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా దెబ్బతినింది. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను నేను. చాలా మంది వచ్చారు, చాలా మంది ఓడిపోయారు, చాలా మంది వెళ్లారు. కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికి రాడు, అలాంటి వ్యక్తి వచ్చాడని 5 ఏళ్లు నిరూపించిన ఏకైక వ్యక్తి మొన్నటి వరకు నాడు పేరు కూడా నేను చెప్పకూడదు, కానీ అలాంటి వ్యక్తి ఇతను. అంటే ఇప్పుడు నేను నిరూపించాలి ఎలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండాలో, దానికి ఆదర్శంగా నేను నిరూపించాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఇప్పుడు ఈ 2 కాంట్రడిక్షన్. మొన్నటి వరకు మీరు చూస్తే పరదాలు కట్టేసేవాళ్ళు, ఎక్కడ పోయినా పరదాలు. ఎక్కడన్నా ఒక మురికి కాలువ ఉంటే మురికి కాలువ కూడా పరదా కట్టేసేవాడు కనపడకుండా. దాస్తే దాగుతుందా? మురికి వాసన రాకుండా ఉంటుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వాలు ఉండాలనే గాని సమస్యల్ని దాచిపెట్టి మనసును చంపుకొని బ్రతకడం లేకుంటే ఇంకొక విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అప్పులు ఎంతున్నాయో ఇంకా నాకే తెలియదు, ఎతుకుతున్నా.